హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో స్టార్టింగ్లో మనకి 4,000 సీట్స్ మాత్రమే ఉండే. ఆ 4,000 సీట్స్ని ఇంక్రీజ్ చేశారు. ఎన్ని సీట్స్ పెరిగాయి, కాలేజెస్ ఏమేమి యాడ్ అయ్యాయి అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది డీటెయిల్స్ చెప్తాను. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. కాలేజెస్కి సంబంధించి సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయని చెక్ చేసుకోండి. సో మనకి ప్రీవియస్గా 35 కాలేజెస్కి పర్మిషన్స్ ఆపేశారు. సో అందువల్ల చాలా వరకు సీట్స్ అనేది ఫస్ట్ ఫేజ్లో తగ్గుతున్నాయని మనం అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో డీటెయిల్స్ అప్డేట్ చేశారు. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే కాలేజెస్కి సంబంధించి కాలేజ్ కోడ్స్ అని వస్తాయి. మీరు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ని ఇక్కడ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా ఆ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసినా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కాలేజ్ కోడ్ అని ఉంది కదా రెడ్ కలర్లో, ఆ రెడ్ కలర్ మీద క్లిక్ చేయగానే కాలేజ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది దానికి సంబంధించి కంప్లీట్ వివరాలు వస్తాయి. మీకు సైడ్కి స్క్రోల్ కాకపోతే ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు కాపీ అని వస్తుంది. కాపీ అని ఇట్లా సైడ్కి స్క్రోల్ చేస్తే కంప్లీట్గా కాలేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, కోర్స్ ఫీజు కానీ అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇంటేక్, కన్వేర్ సీట్స్ అని, అందులో ఏమేమి కోర్సెస్ ఉన్నాయనేది డీటెయిల్స్ చూపిస్తుంది. సో చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి పెరిగిన సీట్స్ ఎన్ని అని అంటే ఆల్మోస్ట్ 3,000 సీట్స్ అనేది పెరిగాయి. అంటే స్టార్టింగ్లో 4,033 సీట్స్ వరకు ఉండే, ఆ 4,000 సీట్స్ కాస్త 6,700 సీట్స్ వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇంక్రీజ్ అంటే కాలేజెస్కి పర్మిషన్స్ ఇచ్చారు. ఆ కాలేజెస్ని పర్మిషన్ క్లియర్ చేయడం వల్ల మనకి సీట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. సో ఫస్ట్ పేజ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సీట్స్ మాత్రం ప్రీవియస్గా పోల్చితే అంటే స్టార్టింగ్తో పోలిస్తే మనకి సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. కాబట్టి వీలైతే వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్ కరెక్ట్గా ఇవ్వండి. ఎక్కువ కాలేజీలు ఇవ్వండి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆర్డర్ వైజ్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో నాకు మంచి ర్యాంక్ వచ్చింది, నేను 1-2 కాలేజెస్ ఇస్తాను, నేను ఓన్లీ యూనివర్సిటీస్ ఇస్తాను అనుకుంటే మాత్రం ఫస్ట్ రౌండ్లో సీటు రాలేదనంటే సెకండ్ రౌండ్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే సీట్ అనేది ఖచ్చితంగా రాదు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సో ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ ఫిలప్ అయిన వాళ్ళు మళ్ళీ మీకు నెక్స్ట్ రౌండ్లో వెళ్తారా, నెక్స్ట్ రౌండ్లో అంటే వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకుంటారా లేదా నెక్స్ట్ కాలేజ్కి చూస్ చేసుకుంటారా లేదా అనే దాన్ని బట్టి మీకు సెకండ్ రౌండ్లో సీట్ వస్తారా అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రౌండ్లోనే సీట్ రావాలంటే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్ కంపల్సరీగా ఇవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కండి. మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి మీకు ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఆల్రెడీ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రయారిటీ ఆర్డర్ కానివ్వండి, కాలేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి. సో కొత్తగా కాలేజ్ ఏమేమి యాడ్ అయ్యాయో కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది వాళ్ళకి షేర్ చేయండి. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.